ఈరోజైతే సింపుల్గా హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్గానే అని ఎందుకు అంటున్నానంటే నేను వేసే ఐటమ్స్ చాలా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి ఇప్పటి మందానికే నాకు సింపుల్గా చేసుకుంటున్నాను, అందుకే నేను సింపుల్ అని అంటున్నాను. నేనైతే పెళ్ళి కానప్పుడు నా జుట్టుని చాలా బాగా కాపాడుకునేదాన్ని. ఇప్పుడు మా వాడు పుట్టి డెలివరీ అయిన తర్వాత మొత్తానికే పట్టించుకోవడం మానేశాను, అందుకే నా హెయిర్ అయితే ఘోరంగా ఉడుతుంది. ప్రస్తుతానికి సింపుల్గానే చేసుకుంటున్నాను. పెద్ద ప్రాసెస్ ఉంది దీనికైతే, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. అసలు ఏంటి నూనె పచ్చగా ఉంది అనుకుంటున్నారా? అసలు ఎందుకు ఉంది అనేది లాస్ట్లో చెప్తాను. నేను చేసిన తప్పైతే అసలు చేయొద్దు. ఒక గుప్పెడు వచ్చేసి నల్ల జీలకర్ర, ఒక గుప్పెడు మెంతులు, ఒక గుప్పెడు కరివేపాకు, ఉల్లిపాయ వచ్చి ఆప్షనల్, మీకు పడిద్దంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే బాగా పడుతుంది, అందుకే నేను వేసుకున్నాను. ఒక గుప్పెడు వచ్చేసి పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా, అది ఒక 4 కానీ 5 కానీ ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి. ఒక 10-15 మందార పువ్వులు బొడ్డు తీసి వేసేసుకొని ఇవన్నీ వాష్ చేసుకొని గాలికి ఆరబెట్టిన తర్వాతే ఆయిల్లో వేసేయండి, లేకపోతే వేయొద్దు, ఎందుకంటే డస్ట్ ఉంటుంది, డస్ట్ వల్ల మన హెయిర్ ఊడిపోతుంది. నేనైతే వాష్ చేసుకొని వేసుకున్నాను. వీడియో అనేది మాత్రం నేను పెట్టలేదు, ఎందుకంటే లాంగ్ అవుతుంది కాబట్టి. తర్వాత సిమ్లో పెట్టుకొని ఆయిల్ మొత్తం మంచి మరిగించుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదా, అది వేసుకొని ఈ ఆయిల్ చల్లగా అయిన తర్వాత దాంట్లో వేసుకొని చేత్తోనే మంచిగా గట్టిగా పిండండి. ఈ పువ్వుల్లోది, ఉల్లిపాయలోది, మెంతులు మొత్తం బయటికి రావాలి, అలా గట్టిగా పిండండి. ఎందుకంటే మన ప్రోటీన్స్ అంతా అందులోనే ఉండేది కాబట్టి మనం గట్టిగా పిండితే అది కూడా ఆయిల్లో మిక్స్ అవుతుంది. తర్వాత ఒక బాక్స్ పెట్టుకొని ఆయిల్ మొత్తం కావాలంటే వడగట్టుకోవచ్చు, లేదనుకుంటే నార్మల్గా అయినా నాలా వేసేసుకోండి. ఇది వచ్చేసి క్యాస్టర్ ఆయిల్, అదే ఆందం, ఒక 2 స్పూన్లు వేసేసుకోండి. బాదం ఆయిల్ మాత్రం ఒక 5-6 స్పూన్లు వేసుకోండి, మంచిదే, ఏం కాదు. బాదం ఆయిల్ మొత్తం మిక్స్ చేసుకోండి. ఆయిల్స్ అన్ని కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ వచ్చేసి ఎలా రాసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నార్మల్గా ఇప్పుడైతే మీరు నైట్ పడుకునేటప్పుడు రాసుకోవచ్చు, లేదంటే తలకు స్నానం చేసేటప్పుడు ఒక 4 గంటలు 5 గంటల ముందు మంచిగా మర్దన చేసేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి. అసలు నూనె పచ్చగా ఎందుకు అనేది చెప్పలేదు కదా. నేనైతే ఆయిల్ తెచ్చుకొని ప్యాకెట్లో పెట్టి ఒక 1 వీక్ పక్కన పెట్టేశాను. దానివల్ల ఆ ప్యాకెట్ వల్ల ఆయిల్ పచ్చగా అయింది. మీరు ఆయిల్ తెచ్చుకున్న తర్వాత ఏదైనా బాక్స్లో వేసేసుకోండి. ఆయిల్ ప్యాకెట్లో